మంది మాటలు విని మంగళారం పోయిందట. ఈ సామెత తెలుసుంటుంది కదండి చాలామందికి. కానీ ఈ మధ్య రక్త సంబంధాలు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? తోబుట్టువులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ గొడవ పడడానికి కారణం ఏంటో తెలుసా? మంది మాటలు వినడం, చుట్టుపక్కల మాటలు వినడం. అలా మాటలు విని సొంత తోబుట్టు అని కాకుండా, అన్న తమ్ముడు అని కాకుండా, అక్క చెల్లెలని కాకుండా వాళ్ళని దూరం చేసుకుంటున్నారండి. వాళ్ళ మాటలేని వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళతో కక్ష పెట్టుకోవడం, ఒకరినొకరు చంపుకోవడం, పొడుచుకోవడం ఇవన్నీ చేస్తున్నారండి. అన్నిటికి కారణం ఏంటంటే మంది మాటలేనా. అయ్యే నీకు అర్హత ఉంది, ఆమెకు లేదు, నువ్వు గొప్ప అని వాళ్ళని లేపి మిగతా వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు. ఆ వినే వాళ్ళైనా ఒకసారి ఆలోచించాలి కదండి, బుర్ర పెట్టి. ఎందుకు అలా? అదే మన తోబుట్టు గురించే బయట వాళ్ళు ఇలా చెప్తున్నారు. అలా చెప్పడం ఎంతవరకు సమంజసం అని అనుకోవాలి కదండి. వాళ్ళకి ఎందుకండి మన తోబుట్టువుల గురించి? మన గురించి గొప్పగా చెప్పేసరికి మనం ముప్పి తబ్బిపోయి ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పింది కరెక్టే అని మన వాళ్ళని దూరం పెడతామండి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి నీతో కలిసి నీతో తిని నీతో ఉన్న వాళ్ళకు నీ మీద ప్రేమ ఉండదా అండి? ఒకసారి ఆలోచించండి. ఈ రకంగా మనం చాలా వరకు అండి బంధువులను దూరం చేసుకునేది ఎందుకో తెలుసా? తోబుట్టువులని ఇందుకేనండి. అది అత్త కావచ్చు, కూరలు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరైనా సరే అండి మంది మాటలు వినడం వల్ల చాలా వరకు సంబంధాలన్నీ తెగిపోతాయండి. సొంత తల్లి కూతుర్ల సంబంధాలు కూడా తెగిపోతాయండి. ఎందుకంటే ఎప్పుడు కూడా పక్కింటి వాళ్ళ మాటలు కానీ, పొరిగింటి మాటలు కానీ వినకూడదండి. ఎవ్వరు ఎన్ని చెప్పినా మన బుద్ధి ఎటుపోతుందండి చెప్పండి? ఇవన్నీ పక్కన పడేసి వాళ్ళు చెప్పిందే గొప్ప అనుకొని వాళ్ళ మాటలు వినేసి సొంత వాళ్ళని దూరం చేసుకుంటున్నారు ఇవాళ. అందుకేనండి ఈ మధ్య ఇక్కడ కూడా ఉమ్మడి కుటుంబాలు అనేది కనిపించట్లేదు. మెయిన్ కారణం ఇదేనండి, మంది మాటలు వినడం. అహంకారం వచ్చేస్తుందండి మంది మాటల వల్ల. ఒకసారి తలకు పట్టిన గర్వాన్ని వదిలేసి ఒక్కసారి ప్రేమగా మనం చిన్నప్పటి జ్ఞాపకాలతోటి, చిన్నప్పుడు అన్నతమ్ములు ఎలా ఉన్నారు, తోబుట్టువులు ఎలా ఉన్నారు, మన తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఇవన్నీ ఒకసారి మైండ్లో తీసుకొని ఒక్కసారి ఆలోచించి డిసిషన్ తీసుకోండి. అంతేగాని మంది మాటలు మాత్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. రిక్వెస్ట్ కాదండి నాది, చాలా రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ కన్నా చాలా ఇంకా తక్కువ ఏమైనా ఉంటే అనండి. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నానండి. చాలామంది అన్నదమ్ములు విడిపోవడం, అక్క చెల్లెలు విడిపోవడం, ఆస్తుల కోసం కొట్టుకోవడం, చంపుకోవడం, ఒకరినొకరు నడుపుకోవడం అన్నీ జరుగుతున్నాయండి. దయచేసి అలాంటి పనులు మాత్రం చేయకండి. ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి. మనతో బుట్టు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నువ్వు ఎలాంటి వాడివి అయితే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.